అయినటువంటి సీసా దొరికింది. ఆ సీసాను అతను వింతగా చూస్తూ ఉన్నాడు. ఆతృతతో అందులో ఏముందో అని సీసా మూత తీస్తున్నాడు. సుబ్బుశెట్టి, నన్ను ఈ కేసు నుండి విముక్తి చేసావు, చాలా సంతోషం. నీకేం కావాలో కోరుకో, క్షణాల్లో తీర్చేస్తా. నిజంగా తీరుస్తావా? చెప్పు, ఏం కావాలి? మనుషులు వారి మనసుల్లో ఏమనుకుంటారో తెలుసుకోవాలని నా కోరిక. ఓ అంతేనా? కానీ చాలా ఇబ్బంది పడతావు. నాకు కావాలి. సరే, నీ కర్మ. మనుషులు వారి మనసుల్లో ఏమనుకుంటారో తెలిసిపోతుంది. సూపర్, చాలా సంతోషం. ఇక నుండి మనుషులు వారి మనసుల్లో ఏమనుకుంటారో ఇట్టే తెలిసిపోతుంది. ఆట ఆడించేస్తా, మామూలుగా ఉన్న మనతోనే. వనజాక్షి, వనజాక్షి, ఏమండి, రండి, భోంచేద్దురు. ఉండండి, కలదలు పెడతా. నా భార్య మనసులో ఏమనుకుంటుందో తెలుసుకుంటా. రారా పందదవా, ఏంటి ఇంత ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావురా సచ్చినోడా? అమ్మో, కర్రీ ముఖమోడా, ఆ పొట్ట చూడు. అమ్మో, రారా మిక్కుదు గాని. అమ్మో అమ్మో, నా భార్యనా? ఎన్ని తిట్టుకుంటుంది, ఎన్ని తిట్లు తిట్టుంది, మనసులో ఎన్ని తిట్లు తిడుతుంది. అమ్మో అమ్మో, వేగంగా తినేసి వీధిలో వెళ్ళి మనిషి ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. నమస్కారం, నమస్కారం. ఉండండి, కలద్దాలు పెట్టుకుంటా. పంతులు గారు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. పిసిని కొట్టి ఎదవా, నీకు నమస్కారం ఏంట్రా? నీ పిండం కాకులు ఎత్తుకెళ్ళా? ఏనాడన్నా గుళ్ళో ₹1 దక్షిణ వేసావురా? ఆకు పూసేదవా? అమ్మో అమ్మో, అమ్మ శాస్త్రి. అయ్యా సుబ్బిశెట్టి గారు, ఆరోగ్యం ఎలా ఉంది? కుశలమే కదా? కుశలం, కుశలం. ఇలాంటి ధర్మాత్ములు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అమ్మ శాస్త్రి, ఎన్ని తిట్లు తిట్టావురా, ఎన్ని తిట్లు మనసులో తిట్టుకుంటున్నావురా? అమ్మ శాస్త్రి, దక్షిణ ఇయ్యాల, దక్షిణ నేనేస్తానేటి. వైద్యో నారాయణో హరి, డాక్టర్లు గొప్పలు, కానీ డాక్టర్ జబ్బేసి కొంచెం తేడా కదా. కలదాలు పెడతా, డాక్టర్ మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకుంటా. నమస్కారం సుబ్బిశెట్టి గారు. నమస్కారం, నమస్కారం, నమస్కారం. బాగున్నాను రా ఎల్లికి బంటేదవా. గొన్నేనుగులా బలిసావురా? నా దగ్గర వైద్యం చేయించుకొని ఏనేడని ఫీజు ఇచ్చావురా? రారా, ఈసారి వస్తావు కదా, విరేచనాల మంది ఇచ్చేస్తా. కర్రోడా, లూజ్ మోషన్తో చేస్తా వేదవా. బాగున్నాను, బాగున్నాను. అమ్మ డాక్టరు, ఎన్ని తిట్లు తిడుతున్నావురా, ఎన్ని మాటలు మనసులో అనుకుంటున్నావురా? ఫీజు కావాలో, ఫీజు నేనెత్తనేటి. అమ్మా చూపి
గుడిసెట్టి అలా వీధిలో నడుచుకుంటూ వెళ్తాడు. మాస్టర్ ఇంటి ముందు ఆగుతాడు. మాస్టారు ఏవో ఆలోచనలో ఉంటారు. మాస్టారు మాస్టారు ఏంటి మాస్టారు పలకడం లేదు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఉండండి, కలద్దాలు పెడతా. మాస్టర్ గారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. మన ఊరి పాఠశాలను ఒక గొప్ప పాఠశాలగా తీర్చిదిద్దాలి. పిల్లలకు విద్యా బుద్ధులు చక్కగా నేర్పి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలి. మా విద్యార్థులంతా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా మంచి ఉద్యోగాలు సాధిస్తే నాకు అదే సంతోషం. మాస్టర్ గొప్పోడు, నిజంగా మాస్టర్ గొప్పోడు. ఎప్పుడు పిల్లల కోసమే, స్కూళ్ళ కోసమే తన తపన. మాస్టర్ గొప్పోడు, నిజంగా మాస్టర్ గొప్పోడు. థ్యాంక్ యూ, సూపర్, వెల్ డన్, గ్రేట్ పర్ఫార్మెన్స్.